సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. తృప్తి పడనవి మూడు కలవు, అందులో మొదటిది పాతాళము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15-16 వచనములు. అవును ప్రియులరా, తృప్తి పడనటువంటిది పాతాళము. ఈ పాతాళము అనగా భక్తిహీనుల కొరకై, దేవుని యొక్క భయము ఏమాత్రము లేనటువంటి వారి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతమే ఈ యొక్క పాతాళము. లూకా సువార్తలో మనం గమనించినప్పుడు ధనవంతుడు లాజరు యొక్క వృత్తాంతంలో మనం గమనించవచ్చు ఈ పాతాళము అనేది. ధనవంతుడు ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యొక్క భయము ఏమాత్రము లేకుండా, తన తోటి పేదవారిని ఏమాత్రము కూడా కనికరించకుండా తనకిష్టమైనటువంటి రీతిలో తన యొక్క జీవితాన్ని జీవించాడు. ఈ లోకమే శాశ్వతం అనుకున్నాడు, తన యొక్క సంపాదనే శాశ్వతం అనుకున్నాడు, తన యొక్క ఆస్తిపాస్తులే శాశ్వతం అనుకున్నాడు. కానీ దానికన్నా మించినటువంటిది ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి, మరి ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి తన యొక్క జీవన శైలిని మార్చుకొని పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాలి అనేటువంటి ఆలోచన లేనివాడుగా కనపడుతున్నాడు. అక్కడ తన కళ్ళ ముందటి ఏమీ లేనటువంటి నిరుపేదైనటువంటి కురుపులతో బాధపడుతున్నటువంటి పేదవాడిని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి స్థితి, దేవుని యొక్క ప్రేమ చూపించినటువంటి స్థితి ఆ ధనవంతునిలో మనం గమనించవచ్చు. ఆ ధనవంతుడు చనిపోయాడు. అతడు వెళ్ళినటువంటి ప్రదేశం ఏంటంటే పాతాళము. ఈ యొక్క పాతాళము అనేది వేదనకరమైనటువంటి స్థలము, భయంకరమైనటువంటి అగ్ని వేడిమి కలిగినటువంటి స్థలము, వేదన భరితమైనటువంటి పురుగులతో నిండి ఉన్నటువంటి స్థలము ఆ యొక్క పాతాళము. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు తృప్తి పడనవి పాతాళము అని అంటాడు. అవును, ఈ యొక్క పాతాళం అనేది దానికి ఏమాత్రం కూడా తృప్తి అనేది ఉండదు, చాలు అని చెప్పదు. కారణం ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తిహీనత కలిగినటువంటి వారై, అనగా దేవుని యొక్క భయము ఏమాత్రము వారి యొక్క జీవితంలో లేకుండా ఈ లోకంలో తన యొక్క శరీరాశలను నేత్రాశలను నెరవేర్చుకుంటూ వారి ఇష్టం వచ్చినటువంటి జీవితం జీవిస్తున్నారు. అటువంటి వారందరూ కూడా వెళ్ళేది పాతాళమే. దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని మన పట్ల చూపిస్తూ మనం ఇంకా మారి మన యొక్క జీవన శైలిని మార్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగి తోటి వారి పట్ల ప్రేమ కరుణ కలిగి ఉంటామేమో అని దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నప్పటికీ కూడా మానవుడు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండటం కాదు, కానీ మరింతగా పాపము చేయడానికి అతని యొక్క హృదయము ప్రేరేపించబడుతుంది. దేవుని యొక్క జ్ఞానము అనేక చోట్ల ప్రచురించబడుతుంది. మీరు మార్పు చెందండి, నిత్యమైనటువంటి పాతాళమునికి వెళ్లకుండా మిమ్మల్ని తప్పించగలిగేది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన రక్తము మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. మీ యొక్క ప్రతి అవిధేయత పాప స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క పాతాళం నుంచి మీరు తప్పించబడతారు అని దేవుని యొక్క జ్ఞానము ఘోషిస్తున్నప్పుడు ఆ జ్ఞానానికి ఎవరూ చెవి ఇవ్వట్లేదు. ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానానికి వారు పరుగులెడుతున్నారు, పొందాలని ఆశపడుతున్నారు. కానీ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని పాతాళం నుంచి మనం తప్పించబడదాం అనేటువంటి ఆలోచన లేకుండా పోతున్నారు పిల్లలు. అందుకనే పాతాళము గొప్ప నోరు తెరుచుకొని ప్రతి ఒక్కరిని కూడా మిగుతున్నట్లుగా మనం చూడవచ్చు. అందుకని ఈ యొక్క యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపడిపోవచ్చున్నారు, వారిలో గర్ణులైనటువంటి వారు కూడా నిరాహారులుగా ఏమీ చేయలేనటువంటి వారుగా ఉన్నారు, సామాన్యులైతే దప్పిచేత జ్వరపీడితులవుతారు, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన యొక్క నోరు తెరిచి ఉన్నది అని అంటాడు. కాబట్టి భక్తిహీనత కలిగినటువంటి వారుగా ఉండి దేవుని యొక్క జ్ఞానం ఏమాత్రము లేనటువంటి వారిని అది మింగటానికి అపరిమితంగా నోరు తెరిచి ఉంది. అపరిమితము అనగా పరిమితము లేనటువంటి స్థితి. అందుకని ఇక్కడ అంటున్నాడు తృప్తి పడనవి అని అంటున్నాడు. పాతాళము ఎంతవరకు తనలో ఇముడ్చుకోవడానికి ప్రతి ఒక్కరిని ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది ఏమాత్రం కూడా తృప్తి పొందనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచున్నది, వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారిని హర్షించువారను పడిపోదురు. అవును, ఈనాడు పేదవారు గొప్పవారని లేరు, గనులైనటువంటి వారు నీచులైనటువంటి వారని లేరు, కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క జ్ఞానం లేక ఈ యొక్క పాతాళంలో పడి నశించిపోతున్నారు పిల్లలు. అందుకనే ఈ వాక్యము సెలవిస్తుంది, పాతాళము తృప్తి పడదు. కాబట్టి మన జీవితము ఆ తృప్తి పడనటువంటి పాతాళం నుంచి తప్పించబడాలంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వైపు చూడాలి. అప్పుడే ఆ పాతాళంలోనికి వెళ్లకుండా మన యొక్క ఆత్మలను మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని పాతాళం నుంచి మనం తప్పించుకొని ప్రభు యొక్క రాజ్యంలో నెమ్మది కలిగినటువంటి ప్రదేశంలో ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, ఇదిగోనైనా ఎంతకు తృప్తి పడనటువంటి పాతాళం నుంచి మేము తప్పించబడి
నిత్యమైనటువంటి సమాధానకర సంతోషకరమైనటువంటి స్థితిలో మేము ఉండున్నట్లుగా మా యొక్క ఆత్మలను నాయన పరిశుద్ధపరచుకొని మీ జ్ఞానానికి లోబడే మనసు మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.